అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా లోతైన, ఆసక్తికరమైన ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మదర్ మీరా, ఇంకా ఆ అవతారాల పరంపర. అసలు ఈ దైవ అవతరణల ప్రయాణం గతం నుంచి ఇప్పటిదాకా ఎలా సాగింది? సరే, మరి దీని గురించి తెలుసుకుందాం రండి. అసలు దేవుడు మనిషి రూపంలో మన మధ్యకు వస్తాడా? ఇది మానవ చరిత్రలోనే చాలా ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి కదూ. ఈ ఒక్క ప్రశ్న వేల సంవత్సరాలుగా ఎంతోమంది తత్వవేత్తల్ని, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేవాళ్లని అందరినీ కూడా లోతుగా ఆలోచింపజేసింది. ఆశ్చర్యమేంటంటే, ప్రపంచంలో ఎన్నో రకాల సంప్రదాయాలు, మతాలు ఉన్నా అవన్నీ ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం చెబుతున్నాయి. అదేంటంటే, అవును, దైవం భూమిమీదకి దిగివస్తుంది. ఎందుకో తెలుసా? ప్రేమ కోసం, మనల్ని రక్షించడం కోసం, ఇంకా మనలో ఉన్న అజ్ఞానమనే చీకటిని తరిమికొట్టడం కోసం. సరే, బావుంది. దైవం దిగివస్తుందని అంటున్నాం. మరి ఈ అవతారం అనే మాటకు అసలు అర్థమేంటి? ఇది కేవలం ఏదో ఒక మతానికి సంబంధించిన విషయమా? లేకపోతే దీని వెనుక ఏదైనా విశ్వజనీనమైన సత్యముందా? రండి, దీన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, అవతారమంటే మరేంటో కాదు, భూమిమీదకు దిగివచ్చిన దైవస్వరూపం. మరి ఈ అవతారం ఎందుకొస్తుంది? దాని వెనుక ముఖ్యంగా 3 కారణాలుంటాయి. 1, బేషరతైన ప్రేమను పంచడానికి. 2, ధర్మాన్ని కాపాడటానికి. 3, మన చైతన్యంలో వెలుగు నింపడానికి. అయితే ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ అవతారం అనే కాన్సెప్ట్ కేవలం మనకు తెలిసిన ఒకే సంప్రదాయానికి పరిమితం కాదు. చూడండి, హిందూ మతంలో దశావతారాలున్నాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు. అలాగే టిబెటన్ బౌద్ధంలో తులుకులు అంటారు. అంటే వాళ్లు పునర్జన్మించిన గురువులనమాట. ఇంకా పురాతన గ్నోస్టిక్ జ్ఞానంలో సోఫియా అనే పురాణ గాథ కూడా ఉంది. వీటన్నింటిలోనూ మీరు గమనిస్తే కామన్గా ఒకే మూలసూత్రం కనిపిస్తుంది. అంటే ఈ అవతారాల పరంపర అనేది ఎప్పుడో గడిచిపోయిన కథ కాదు. ఇది ఒక నిరంతర ప్రవాహంలాంటిది. గతం నుంచి వర్తమానానికి, ఇక్కడ్నుంచి భవిష్యత్తుకు ఇదిలా సాగుతూనే ఉంటుంది. ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు తన దైవలీలలతో మనకు దారి చూపించాడు. ఆ తర్వాత యేసుప్రభు ప్రేమ అనే సందేశాన్ని కేంద్రంగా చేసుకుని వచ్చారు. ఇక భవిష్యత్తు వైపు చూస్తే, కలియుగమంతంలో కల్కి అవతారం వస్తుందని మనకు ప్రవచనాలు చెబుతున్నాయి. చూసారా, ఇది నిజంగా ఒక మహాయానం. అయితే ఇక్కడ మనకొక ప్రశ్న రావాలి. ప్రతి అవతారం ఒక నిర్దిష్టమైన టైంలోనేందుకు రావాలి? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు ఎవరికోసం పనిచేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ వెళ్తేనే మనం ఇప్పుడున్న ఆధునిక కాలానికి వస్తాం. ఇక్కడే మనం మన చర్చ యొక్క అసలు కేంద్రబిందువుకు వస్తున్నాం. ఆమె మదర్ మీరా, వర్తమాన కాలంలో జీవిస్తున్న ఒక అవతారంగా చెప్పబడుతున్న వ్యక్తి. అసలు ఆమె ఎవరు? ఆమె పనిచేసే విధానమేంటి? మదర్ మీరాను వర్ణించడానికి ఇంతకంటే శక్తివంతమైన మాట మరొకటుండదేమో. ఆమె పెద్దగా ప్రవచనాలివ్వరు, ప్రత్యేకంగా బోధనలు చెయ్యరు. ఆమె చేసే పనంతా కూడా సంపూర్ణ నిశ్శబ్దంలోనే జరుగుతుంది. ఇది ఒక జీవశక్తన్మాట. ఎలాంటి కల్మషం లేని నిశ్శబ్దం ద్వారా ప్రపంచ చైతన్యాన్ని మార్చే ఒక శక్తి. ఆమె ప్రయాణాన్ని గమనిస్తే అది చిన్నతనంలో జరిగిన అద్భుతాలతో మొదలైంది. అప్పుడే ఆమెకు యేసు, మేరీమాత దర్శనమిచ్చారని అంటారు. ఇక ఆమె పనిచేసే ముఖ్యమైన విధానం దర్శనం. అంటే కేవలం తన చూపు ద్వారా దైవశక్తిని ప్రసారం చేయడం. దీని అంతిమ లక్ష్యం ఒకటే, ప్రపంచ చైతన్యాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం. సరే, ఇదంతా బావుంది. ఈ అవతారాల గురించి, మదర్ మీరా గురించి తెలుసుకుంటే మనకేమొస్తుంది? అసలు పాయింట్ ఇదే. ఎందుకంటే ఇది కేవలం సమాచారం తెలుసుకోవడం కాదు, ఇదొక పరివర్తనకు దారితీస్తుంది. ఈ అవగాహన అనేది మన ఆలోచనా విధానంలోనే మార్పు తీసుకొస్తుంది. జీవితాన్ని ఒక కొత్త దృష్టితో చూడటం మొదలుపెడతాం. మనసులో ఉండే భయాలు, సందేహాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. ఒక రకమైన అంతర్గత శాంతి దొరుకుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా, దేవుడు ఎక్కడో ఆకాశంలో లేడు, మనకు చాలా దగ్గరగా ఉన్నాడు అనే ఒక అనుభవం కలుగుతుంది. అప్పుడు మన జీవితం కూడా ప్రేమతో నిండిపోతుంది. ఈ విషయాలు ఎంతటి ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పడానికి దీన్ని చదివిన ఒక వ్యక్తి అనుభవం వినండి. ఆయనన్నారు, ఈ పుస్తకం చదివాక నా ఆత్మకు కావలసిన సమాధానాలు దొరికాయి అని. చూసారా, ఇది కేవలం బ్రెయిన్కు సంబంధించిన విషయం కాదు, ఆత్మకు సంబంధించిన సంతృప్తి. ఇంకొకరేమన్నారంటే,
అవతారం అంటే ఏంటో నాకు మొట్టమొదటిసారి ఇప్పుడు అర్థమైంది అని. చూడండి, స్పష్టతకు ఎంత పవరుందో. చాలా కష్టంగా అనిపించే ఆధ్యాత్మిక విషయాలు మనకు సింపుల్గా, క్లియర్గా అర్థమైనప్పుడు మనం ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోతుంది. సో ఈ జ్ఞానమనేది మన జీవితంలో ఒక మార్పుకు, ఒక స్పష్టతకు దారి చూపిస్తుందనమాట. మరి అసలైన ప్రశ్న ఏమిటంటే, మనమందరం ఆ అంతర్గత ప్రయాణాన్ని ఎప్పుడు మొదలుపెడతాం?